తిరుచెనానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 నుంచి రాత్రి 8:30 వరకు పుణ్యావచానం, రక్షాబంధన్, ఆలయ 4 మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించిన తరువాత శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. అంకురార్పణ ఘట్టంలో ముందుగా భగవంతుని అనుజ్ఞ తీసుకుని షోడచోపచారాలు సమర్పించారు. సమస్తమైన విఘ్నాలు తొలగించేందుకు విశ్వక్సేన ఆరాధన నిర్వహించారు. భూమాత ఉద్వాసన అనంతరం పట్టుమన్ను తీసుకొచ్చి ఆలయానికి వేంచేపు చేశారు. యాగశాలలో వాస్తు దోష నివారణ కోసం హవనం నిర్వహించారు. ఆ తర్వాత పాలికల్లో మట్టిని, నవధాన్యాలను ఉంచి పసుపు నీళ్లు చల్లి బీజవాపనం చేపట్టారు. అనంతరం నివేదన, బలిహరణ, నీరాజనం, మంత్రపుష్పం, తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ముని అందిస్తారు. అమ్మవారి వాహన సేవలను చూసేందుకు కూడా చుట్టుపక్కల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడ చేరుకుంటారు. అయితే వాహన సేవలు ఏ వాహన సేవలు అమ్మవారు ఊరేగుతారు అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు బాబు స్వామి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరణి స్వామి నమస్కారం. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎన్ని వాహనాలు జరుగుతాయి, ఏ వాహనాలు నడుస్తాయి, వాటి విశిష్టత? ఓం శ్రీ పద్మావతి దేవి అని శ్రీ పద్మావతి తాళ్ళవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈ యొక్క లక్ష కుంకుమార్చనతో ప్రారంభమై రేపటి దినము ధ్వజారోహణంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు నాందివాచముగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వర్తించబడదు. ముఖ్యంగా ఆ ధ్వజారోహణతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగమసారముగా నిర్వర్తించబడుతున్నవి. ముఖ్యంగా రేపటి దినము ఉదయము తిరుచి ఉత్సవంతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు 9 రోజులు ఉదయము సాయంకాలము ప్రతిరోజు ఉదయ సాయంకాలంతో వాహన సేవలతో అమ్మవారు విశేషమైనటువంటి అలంకారంతో ఊరేగింపు జరుగును. చిన్న శేష వాహనంతో ప్రారంభమై మరియు పెద్ద శేష వాహనము హంసవాహనము, ఉదయము ఉచ్చపు పందిరి మరియు సాయంకాలము మరుసటి రోజు సాయంకాలము సింహవాహనము మరియు ఉదయము హనుమంత వాహనము, ఈ ముచ్చపందిరి వాహనాలతో ముఖ్యముగా విశేషమైనటువంటి ఈ సంవత్సరము శుక్రవారం నాడు అమ్మవారికి విశేషమైనటువంటి వాహనము గజవాహనం. ఆ గజవాహనము నాడు ఈ సంవత్సరం శుక్రవారం రోజు వచ్చినది కావున ఆ రోజు ఉదయముని అమ్మవారు మూలస్థానము కూడా అభిషేకాలను వచ్చి తదుపరి అమ్మవారు పల్లకి సేవలతో ఊరేగింపు జరుగును. మధ్యాహ్న కాలమునందు వసంతోత్సవ కార్యక్రమం నిర్వర్తించబడి సాయంకాలము స్వామివారి నుంచి తీసుకురాబడినటువంటి సహస్రనామములు కలిగిన కాసుమాలను ధరింపజేసి అమ్మవారి యొక్క గజవాహనంలో ఊరేగింపు జరుగును. ఈ గజవాహనము చూసినటువంటి భక్తులకు మోక్షము ప్రసాదించబడును. ముఖ్యముగా తదుపరి మరుసటి రోజు ఉదయం సర్వభూపాల వాహనము, రాత్రికి గరుడు సేవతో అమ్మవారు విశేషమైనటువంటి స్వామివారు పాదుకలు అలంకరించి అమ్మవారు విశేషముగా ఈ గరుడోత్సవ కార్యక్రమం నిర్వర్తించబడును. మరుసటి రోజు సూర్యప్రభ ఉదయము, సాయంకాలం చంద్రప్రభ మరియు మరుసటి రోజు తేరుతో విభారథముతో అమ్మవారు 3 దేవతలు ఆ యొక్క అణువును ఈ యొక్క మహాతేరుతో ఊరేగింపు చేస్తూ మన యొక్క సాక్షాత్ మహాలక్ష్మి అయినటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని చూతము రండి అని అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ఊరేగింపు జరుగును. మరియు సాయంకాలమున అశ్వవాహనం ఉండును. మరియు మరుసటి రోజు విశేషమైనటువంటి శుభదినం ఈరోజు పంచమతీర్థ మహోత్సవము. ఈ పంచమతీర్థం అందులో ఉదయమనని అమ్మవారికి స్వామివారి తిరుమలలో స్వామివారికి అలంకరించబడినటువంటి పట్టు పీతాంబరములు మరియు పసుపు తెల్లు, పసుపు, చందనము మొదలైనటువంటి అన్ని పన్యారములు అంటే లడ్డు, వడ మొదలైనటువంటి నివేదన కార్యక్రమాలు తీసుకొని అమ్మవారి తన పట్టపురాణైనటువంటి పద్మావతి దేవికి తీసుకొని అచ్చట పురవీధుల్లో ఊరేగింపు చేస్తూ సాయంకాలమున ఆ పురవీధుల్లో ఊరేగింపి తదుపరి అలిపిరి మా నడక మార్గమున తిరుపతికి వేయించేసి అక్కడ పురవీధుల్లో ఊరేగింపు చేస్తూ మన తిరుచాను గ్రామంలో పసుపు పంటను వేయించేసి అమ్మవారి ఇక్కడ పురవీధుల్లో ఊరేగింపు చేస్తూ పద్మ సరోవరానికి వేయించేసి తన పట్టపురాణైనటువంటి అమ్మవారికి అభిషేక తపన తిరుపంచమనొచ్చి ఆ చక్రస్థానము వనొచ్చబడును. ఈ చక్రస్థానము పద్మ సరోవరంలో చక్రస్థానము చేసిన
ముక్కోటి నదులలోనూ సప్త సముద్రంలోనూ చేసిన పుణ్యము కలిగి మరియు పునర్జన్మ అంటే లేకుండా ఉండును. విశేషమైనటువంటి పద్మ సరోవరము 365 రోజులు చాలా పునీతమైనటువంటి సరోవరము. ఈ రోజే కాదు, ఏ రోజు చేసినా అమ్మవారు అనుగ్రహం సిద్ధిస్తుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవ కాలంలో ప్రతిరోజు అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కండి. అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ఈసారి అమ్మవారికి ఎంతో ఇష్టమైన గజవాహనం శుక్రవారం రావడం జరిగిందనేసని, అదేవిధంగా తిరుచానూరు పంచమి రోజు అందరూ పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి కృపకు పాత్ర అవ్వాలని కూడా బాబుస్వామి గారు చెప్తున్నారు. అమ్మవారి